అఖండ 2 నిన్నే రిలీజ్ అవ్వాల్సిన సినిమా అండి. కానీ రిలీజ్ అవ్వలేదు. ఎందుకు? కొన్ని కారణాలున్నాయి. ఆ కారణాలేంటి? ఈ 14 రీల్స్ అనే అతను ఒక 10 ఇయర్స్ బ్యాక్, ఒక 15 ఇయర్స్ బ్యాక్ హీరోస్‌తో ఒక డీల్ కుదిరించుకున్నాడు. ఆ డీల్ ఏందంటే 22,00,00,000, 23,00,00,000 వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. ఆ అడ్వాన్స్‌కి 14% ఇంట్రెస్ట్ చేసుకుంటూ ఈ 10, 15 ఏళ్ల తర్వాత 51, 52,00,00,000 అయింది. ఈ 14 రీల్స్ ఏమో డబ్బులు ఇవ్వలేదు. సో, అందుకని చెప్పేసి ఏం జరుగుతుంది? కోర్టులో కేసేసింది ఈరోజు. ఈ సినిమా టైంలో ఏస్తేనే కదా ఇదంతా ట్రెండింగ్ అయ్యేది. మామూలుగా ఏస్తే ఏముంది, ఎవడు పట్టించుకోడు. ఈ సినిమాని ఆపి మరి ఏశారు కాబట్టే ఇదంతా జరిగింది. సో, దీనివల్ల జరుగుతూ ఉంది. ఏదో రూమర్స్ వస్తున్నాయి. ఒక 10,00,00,000, 20,00,00,000, 30,00,00,000 ఇవ్వడానికి మధ్యవర్తిగా బాలకృష్ణ గారు ఉంటున్నారనో, లేకపోతే ఒక గవర్నమెంట్‌ని వాడుకుంటున్నారనో, లేకపోతే ఏదో రూమర్స్ వస్తున్నాయి. ఇది పూర్తిగా బాలకృష్ణకి అంకితం చేయకూడదు. బాలకృష్ణ గారికి దీంతో సంబంధమే లేదు అసలకి. సో, బాలకృష్ణ గారు తను ఎంత సైలెంట్‌గా ఉంటే అంత మంచిది కూడా. అందరూ అంటున్నారు, ఎందుకు పట్టించుకోవట్లేదు? నీ చేతుల్లో గవర్నమెంట్ ఉంది. నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నువ్వు తలుచుకుంటే చేయొచ్చు. అక్కడ సపోర్ట్ కూడా సెంట్రల్‌లో కూడా సపోర్ట్ నీకే ఉంది. ఎందుకు అంటే ఒక చిన్న సినిమా కోసం ఈరోజు ఎంత పెద్ద సమస్యో తెలుసు కదా! ఒక చిన్న సినిమా కోసం బాలకృష్ణ గారా? అసలు ఎందుకెళ్తారు? అది ప్రొడ్యూసర్స్ గొడవ. ఆ ప్రొడ్యూసర్సే చూసుకుంటారు. ఏదన్నా బయట రాజకీయంగా ఏదన్నా ఉంటే ఖచ్చితంగా ఆయన దొరతాడు. కానీ రాజకీయాలు కాదు కదా అయ్యి. అది బిజినెస్ వ్యవహారాలు. అవి ఎలానే ఉంటాయి. అది మనం పిచ్చోళ్ళం. అంటే సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టుకోవడానికి బాగానే ఉంటుందిలేండి. మెగా ఫ్యామిలీ చేసిందని ఇయని మళ్ళీ మెగా ఫ్యామిలీస్ సినిమాలు ఆగిపోయినాయి. అసలు ఎటెడో పోతుందండి. ఇదన్నమాట అసలు మ్యాటరు. సో, రిలీజ్ అవుద్దంటున్నారు నాకు తెలిసి 12th బెస్ట్ డేట్ అంటున్నారు. చూద్దాం 12వ తారీఖు ఏమైనా రిలీజ్ అవుతామో. అప్పటికి ఈ సమస్య కొలిక్కి వస్తుందో అని ఆశిస్తున్నాను. సో, వెయిటింగ్ అండి అఖండ 2 కోసం నేనైతే.